హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఫ్రై చూపిస్తాను అండి. సింపుల్గా చేసేసుకుందాం. నేనైతే ఒక క్యాబేజీ అయితే తీసుకున్నాను, 3 మిర్చి, ఆనియన్ అన్నీ తీసుకుని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరుక్కోవాలండి ఈ క్యాబేజీ అనేది. సో సింపుల్గా చేస్తాను, ఎక్కువ టైం కూడా పట్టదు. సో కట్ చేసుకొని కడిగేసుకొని ఇంకో అల్లం ముక్క కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి తీసుకుని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు అంటే ఏవి కదండి, కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. సో ఇలా వేయించిద్దంటే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ వేసేద్దాము. కరివేపాకు అన్నీ అయితే వేసేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక క్యాబేజీ అయితే వేసేద్దామండి. నాకు ఫుల్ అయిపోయింది, క్యాబేజీ నిండిపోయింది. సో మగ్గేదాకా అయితే మూత పెట్టేసేద్దాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసాక కొంచెం ఒక చిటికెడ అయితే పసుపు కూడా యాడ్ చేద్దాం. టేస్ట్ బాగుంటుందండి. ఈ క్యాబేజీ కూడా ఎక్కువగా తినకూడదండి. అంటే ఇంట్లో ఇమ్యూనిటీ కానీ న్యూట్రిషన్ కానీ ఎక్కువే ఉంటాయి, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యారెట్ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి తక్కువ తినమని చెప్తారు డాక్టర్లు అయినా ఏదైనా. సో కొంచెం మందం కూడా చేస్తుందండి బాలింతలు. అది క్యాబేజీ తక్కువ తింటే మంచిదని నా ఒపీనియన్. సో దీంట్లో న్యూట్రిషన్ బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా హెల్తీగా ఉన్న వాళ్ళైతే తినవచ్చండి, ఏం పర్లేదు. సో క్యాబేజ్ చూస్తున్నారు కదా, ఇది టైం కూడా అలాగే పట్టుద్ది. సో ఇప్పుడైతే ఫ్రై అయ్యిందండి. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. ఈ కారం అయితే నేను కంపల్సరీగా చూపిస్తాను అండి, సమ్మర్ కారం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుందాం. సమ్మర్ కారం అన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది, చూస్తున్నాను కదా, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను ఇక ఈ ఫ్రై చేస్తూనే ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎక్కువ పని కూడా ఉండదండి, ప్రాసెస్ మన పనిలో మనం చేసుకుంటారంటే అదే ఉడికిపోతుంటుంది, అయిపోతుంది. వంట అని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారండి, సింపుల్గా ఒక ఉప్పు కారం కావాల్సిన పక్కన పెట్టేసుకుని వెంటనే చేసేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. సో ఇప్పుడైతే మనం కొత్తిమీర యాడ్ చేసేద్దాం. కొత్తిమీర ఫ్లేవర్ వేరు కదండి, ఎట్లయినా టేస్ట్ బాగుంటుంది. సో రకరకాలుగా అన్ని మసాలా వేసి అవి ఇవన్నీ వేసుకోకుండా సింపుల్గా హెల్తీగా చేసుకొని అయితే తిందాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇప్పుడైతే బంద్ చేసేద్దాం గ్యాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.